మాట్లాడదాం ఝాన్సీ గారు. ఓకే, వైఎస్ఆర్సీపీలో ఆ ప్రాబ్లమ్స్ వ్యతిరేకత అనేది గురించి మాట్లాడుతున్నావు, అంగన్వాడీల విషయాన్ని కూడా ఈ పండుగ తర్వాత ఒక కొలికొచ్చే అంశం కూడా రమేష్ గారు చెప్పడం జరిగింది. బట్ మీ పార్టీ విషయానికి వచ్చరికి మీ పార్టీలో కూడా సమన్వయత సఖ్యత అనేది లోపిస్తుంది. ఎందుకంటే జనసేన టీడీపీ నాయకులకు సంబంధించి సీట్ల విషయానికి కూడా మీకు ఒక క్లారిటీ లేదు. మీరు ఏ విధంగా ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగిస్తారు అసలు? అలాగే ఇప్పుడు కొత్తగా ఇంకొకరు కూడా రాబోతున్నారు ఏపీ రాజకీయాల్లోకి. మేడం, ఇక్కడ వచ్చేసి సమన్వయం ఎలా ఉంటుంది అని అంటే, అది మా పార్టీ అధినాయకులు జనసేన అధినాయకులు ఇద్దరు కూర్చొని వాటి గురించి చర్చలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇక్కడ అధిష్టానం మాకు ఏదైతే ఆదేశిస్తుందో అది చేయడానికి ప్రతి ఒక్క నాయకుడు కానివ్వండి, కార్యకర్తలు కానీ అందరము సిద్ధంగానే ఉన్నాం. ఇక్కడ ఉన్నది ఏకైక అజెండా ఒకటేనండి, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఏదైతే ఆగిపోయిందో ఆ డెవలప్మెంట్ చెయ్యాలి అనేది మాత్రమే మా ఒక ఎజెండా. అంతవరకే తప్ప మాకు ఇక్కడ ఎటువంటి గొడవలు గాని లేకపోతే ఎటువంటి అసంతృప్తులు గాని మా దగ్గర లేవు. ఒకవేళ అలాంటి అసంతృప్తులు ఉంటే మీరు గత 3 రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు. ఈ రోజు మా టీడీపీలో కానివ్వండి, జనసేనలో కానివ్వండి ఏ విధమైనటువంటి వలసలు ఉన్నాయో మీరు చూస్తూనే ఉన్నారు. మరి మా దగ్గర సమన్వయ లోపం ఉంటే అలాంటి విషయాలు జరగవు. ఎందుకంటే అక్కడికి ఉన్నటువంటి నాయకులందరికీ తెలుసు డెవలప్మెంట్ జరగాలి, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలనే ప్రతి ఒక్కరి ఆలోచన ఉంది. అలాగే ఇందాక సార్ చెప్తున్నట్టుగా అంగన్వాడీలకు సంబంధించి మేము చర్చలు జరిపాము చేసాము అని అంటున్నారు. ఏమంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు 7,000 రూపాయలు ఉన్నటువంటి అంగన్వాడీల వేతనాన్ని 10,000 రూపాయలకి చేసింది ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అండి. మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి వాళ్ళకి జీతాలు కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన అలవెన్సెస్ కానివ్వండి ఏమి ఇచ్చారో అది చెప్పమనండి. ఇంకొక విధంగా చూసుకుంటే విద్యార్థుల జీవితాలు ఎంత నాశనం అవుతున్నాయో, వీళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క యువత జీవితాన్ని ఈ రోజు రోడ్డు పాలు చేస్తోంది. వీళ్ళు వచ్చిన తర్వాత ఏ జాబ్స్ ఇచ్చారు? ఖచ్చితంగా డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గత 4 సంవత్సరాల నుంచి తీసుకున్న మనము ఇది వరకు 2014 నుంచి 19 వరకు డెవలప్మెంట్ చూసుకున్నా, అప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్ ఎంత అయిందో వాళ్ళనే చూసుకోమనండి. ఇందాక రమేష్ గారు చెప్తున్నారు ఏం డెవలప్మెంట్ చేశారు అని. మరి సీఎం జగన్ చెప్తున్నారు కదండి, అప్పటికంటే అంటే గతంలో కూడా మీరు కూడా అధికారికంగా ఉన్నారు కదా, అప్పుడు ఏం చేశారు? మరి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు తర్వాతనే కదా మీరు కరెక్ట్ గా చేయకపోతేనే కదా వైఎస్ఆర్సీపీకి ప్రజలు అనేది పట్టం కట్టారు. మరి ఏమండి, ప్రజలు ఒక్క ఛాన్స్ అన్నందుకు వారికి ఒక ఛాన్స్ ఇచ్చారు. మేము డెవలప్మెంట్ చేయలేదని మీరు చెప్తున్నారు కదా, ఏ విధంగా చెప్తారండి? అమరావతిలో డెవలప్మెంట్ జరగలేదంటారా? కియా అభివృద్ధి జరగలేదంటారా? అనంతపురంలో, తిరుపతిలో ఉన్నటువంటి మొబైల్ కంపెనీస్ అవన్నీ రాలేదా? వైజాగ్ లో కంపెనీస్ రాలేదా? మరి ఏ విధంగా డెవలప్మెంట్ జరగలేదంటారు? అసలు అప్పుడు మన చేతిలో ₹1 డబ్బులు లేదండి. డబ్బులు లేకపోయినా కానీ కూడా డెవలప్మెంట్ చేసి చూపించాము. మరి పోలవరం 72% ఆ రోజు మేము కంప్లీట్ చేసి చూపించాము. వెలుగొండ ప్రాజెక్టులు చేసాం. మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ 72%, 60% అయినటువంటి డెవలప్మెంట్స్ ని కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ దక్కింది. కానీ డెవలప్మెంట్ చేసిన ఘనత మాత్రం కాదండి. వీళ్ళు చేసిన డెవలప్మెంట్ గంజాయి డెవలప్మెంట్ చేశారు, మర్డర్లు చేసి డోర్ డెలివరీలు చేయడంలో డెవలప్మెంట్ చేశారు, దళితులని అనగదొక్కడంలో డెవలప్మెంట్ చేశారు, ఎక్కడికక్కడ కబ్జాలు చేయడంలో డెవలప్మెంట్ చేశారే తప్ప ఆంధ్రప్రదేశ్ ని మాత్రం ఏ విధంగా డెవలప్ చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు కూడా ఇక్కడ ఉన్నటువంటి సీఎం గారిని చూసి భయపడి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయండి. డెవలప్మెంట్ మనకు లేకుండా పోతోంది. మరి దీని మీద ఎందుకు మాట్లాడరు? మేము ఆ రోజు డెవలప్మెంట్ చేయబట్టే కదా ఈ రోజు హైదరాబాద్ ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందింది. టాప్ సిటీస్ లో ఒకటిగా ఉంది ఈ రోజు. మరి డెవలప్ చేయలేదని ఎలా అంటారు? మనం ఆర్థిక లోటు నుంచే కదా బయటకు వచ్చాము. విడిపోయి బయటకు వచ్చిన తర్వాత మేము ఇంత డెవలప్మెంట్ చేసి చూపించాం కదా. ఒక్క ఛాన్స్ అన్న ఒకే ఒక రాజశేఖర్ రెడ్డి అన్న ఒక విధంగానే ఛాన్స్ ఇచ్చారే తప్ప. వినిపిస్తుంది మేడం? ఏమంటారంటే డెవలప్ ఓన్లీ కేవలం ఒక్క ఛాన్స్ అని అడిగారు, అందుకు మాత్రమే ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చారు అని అంటున్నారు ఝాన్సీ గారు. డెవలప్మెంట్ చేసింది గతంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కూడా డెవలప్మెంట్ చేసింది అన్ని రకాలుగా. ఈ రోజు నాడు నేడు స్కూల్ ఏం డెవలప్మెంట్ చేసి చెప్పండి. వారు చేసిన ప్రతి డెవలప్మెంట్లో అవినీతి 60-70% ఉంటే డెవలప్మెంట్ 30% ఉంటుంది. ఎక్కడ ఇప్పుడు ఈనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అవినీతి ఎక్కడుందో చెప్పండి. మేము చాలా ఓపెన్ గా మీరు సచివాలయ ఉద్యోగాలు తీసుకోవాలి.
ఎక్కడ ఏ చేసినా అంత ఓపెన్గానే చేస్తున్నాం. ఎక్కడైనా అమరావతి అంటారు, అమరావతిలో ఎంత జరిగిందండి. అమరావతి పోలవరానికి బీజేపీ ప్రధానమంత్రి వచ్చి చెప్పాడు వీరికి ఒక డెబిట్ కార్డు లాగా ఉందని చెప్పి, ఆ కార్డు డెబిట్ కార్డు లాగా చంద్రబాబు నాయుడుకి ఉందని చెప్పి. అమరావతి ఇన్ని వేల కోట్లు ఇచ్చేటప్పుడు ఆ 5 సంవత్సరాల్లో అమరావతిని పూర్తి చేయొచ్చు కదమ్మా. విజనరీ ముఖ్యమంత్రి కదా ఆయన. విజనరీ ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు 5 సంవత్సరాలు పూర్తి చేయొచ్చు కదా. మరి ఎందుకు ఆయన పూర్తి చేయలేకపోయాడు? చుట్టూ వారి సామాజిక వర్గానికి సంబంధించిన ముగ్గురు నలుగురిని పెట్టుకొని మొత్తం అమరావతి చుట్టూ భూములను కొని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. దళితుల భూములతోటి, పేదల భూములతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు చంద్రబాబు నాయుడు. ఎక్కడ ఏం చేసినా రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు. ఈనాడు హైటెక్ సిటీ హైదరాబాద్లో ఉందంటే ఆ చుట్టూ మురళీమోహన్ గారు, సినీ యాక్టర్ మురళీమోహన్ గారు జైబేరియే. ఎక్కడ చూసినా జైబేరియా వస్తున్నాయి. అలానే అమరావతిని కూడా తయారు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు చూశాడు. మరి చంద్రబాబు నాయుడు అలా చూశాడు కాబట్టి స్థానికంగా ఉండే కాన్స్టిట్యున్సీ కూడా ఆయన మొన్న పోయాడమ్మా. మొన్న అక్కడ మంగళగిరి ఏదైతే అక్కడ రాజధాని పెట్టానన్నాడు, ఆ కాన్స్టిట్యున్సీలు కూడా పోయారంటే దాని అర్థమేంటి? ప్రజలు నీ దోపిడిని గుర్తించారు. మళ్ళీ డెవలప్మెంట్ అంటారు. ఒక్కసారమ్మా నందమూరి తారక రామారావు గారు వారి నాయకులు కొన్నిసార్లు వాళ్ళ నాయకులు అంటారు, కొన్నిసార్లు తిడతారు, కొన్నిసార్లు పొగుడుతారు. అవసరం వచ్చినప్పుడు ఎలక్షన్ల ముందు నందమూరి తారక రామారావు అని చెప్పి దండలేస్తారు. ఒక్క మాట, నందమూరి తారక రామారావు చెప్తే ₹2 కిలో బియ్యం గుర్తొస్తుంది. ₹2 కిలో బియ్యం గుర్తొస్తుంది. మా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఫీజు రియంబర్స్మెంట్, కుయ్ 108, 104, ఆరోగ్యశ్రీ ఇవన్నీ గుర్తొస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఇన్ని సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి. మీ చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక్క పథకం చెప్పమ్మా. ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి ఒక్క పథకం. మేము మళ్ళీ ఇచ్చేస్తామని కాదమ్మా. మా ముఖ్యమంత్రి లాగా, మా నాయకుడు లాగా ధైర్యంగా మేము ఏదైతే చేశామో మీకు కూడా ఈ మంచి చేశామో ఓటేయండి అని, ఈ 14 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాలు చేశాం ఓటేయండి అని చెప్పే దమ్ము మీ చంద్రబాబు నాయుడుకు ఉందా, మీ తెలుగుదేశం నాయకులకు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా ఝాన్సీ మేడం గారికి అడుగుతున్నాం. సార్ ఒక నిమిషం సార్, ఒకసారి చెప్పరా. హలో ఝాన్సీ గారు. సార్ మ్యామ్ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. ఝాన్సీ గారు, అంటే ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకుంటే మేమైతే ఏవైతే పథకాలు ఇస్తున్నామో అవన్నీ గుర్తొస్తాయి. గతంలో టీడీపీలో ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఆయన ₹2 కిలో బియ్యంగా ఆయన చేసిన పథకాలు గుర్తొస్తాయి. రాజశేఖర రెడ్డి అన్నప్పుడు రైతులు కావచ్చు, రైతులకు ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ కావచ్చు, పేద ప్రజలకు ఇచ్చిన ఆరోగ్యశ్రీ వాళ్ళు గుర్తొస్తారు. జగన్ అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి పథకాలు గుర్తొస్తాయి. చంద్రబాబు నాయుడు అంటే ఏం గుర్తొస్తాయి? ఆయన చేసినటువంటి పథకాలు ఏంటి, ప్రజలకు చేసినటువంటి న్యాయం ఏంటి అని అడుగుతున్నారు ఆయన. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బీసీలకు ఆదరణ పథకం పెట్టి వెనుకబడిన ఉన్నటువంటి ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవాలని ఆదరణ పథకం పెట్టి వాళ్ళందరికీ ప్రోత్సాహాలు అందించారండి. ట్రాక్టర్లు ఇచ్చారు, పనిముట్లు ఇచ్చారు, వాళ్ళకి కావాల్సిన లోన్లు ఇచ్చారు. ప్రతి ఒక్క డెవలప్మెంట్ అనేది వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేలాగా చేశారు. మీలాగా డబ్బులు ఇస్తూ ప్రజల్ని మేము ఇది చేస్తున్నామని చెప్పలేదు. మీరు ₹100 ఇస్తూ ₹1000 నొక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఆదరణ ఎవరికి ఇచ్చారు? 8,500 ఉండే క్షౌరికుడి కుర్చీ 13,500కి ఇచ్చారు. మీరు వెళ్ళాలి ఒకసారి. ఒక సెలూన్కి వెళ్తే ₹8,500 కుర్చీ మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో ₹8,500 కుర్చీ దొరికితే అది ₹13,500 ఇచ్చారమ్మా. అలాగే ట్రాక్టర్ ఎవరికి ఇచ్చారు? మీ తెలుగుదేశం నాయకులకి, మీ దఫేదారులకి, మీ జన్మభూమి కమిటీలకి ఇచ్చుకున్నారు. పేద ప్రజలకు ఇవ్వలేదు. మేము అర్హత చూస్తున్నాం. మీలాగా పార్టీలు చోట్ల, మీలాగా మతం చోట్ల, మీలాగా మిగతా విషయాలు జన్మభూమి కమిటీ సిఫార్సు చోట్ల మేము అర్హతే ప్రామాణికం. వారు తెలుగుదేశం వారైనా ఆ పథకాలన్నీ వస్తున్నాయి. మీరు ట్రాక్టర్ ఇస్తే ఎవరికి ఇచ్చారు? చెప్పండమ్మా. ట్రాక్టర్లు ఎవరు? పేద ప్రజలకు ఇచ్చారా? పేద రైతుకి ఇచ్చారా? మీ తెలుగుదేశం దఫేదారులకు ఇచ్చారు, మీ తెలుగుదేశం జన్మభూమి కమిటీ మెంబర్లకు ఇచ్చారు. ఒకసారి ఆలోచన చేయండి. మేము ఈరోజు ఇస్తున్నామంటే ఒక్కసారి మీరు కూడా, మీ కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకి అర్హత ఉంటే మీ ఇంటికెళ్ళి ఒకసారి అడగండి. మీ అమ్మా నాన్నగారికి మీ ఇంటికెళ్ళి అడగండి, మీకు అందిందా లేదా. మీ గుండె మీద చేసుకుని మళ్ళీ మాకు చెప్పండి. ఎలా చెప్తారండి మీరు? మరి మీరు వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక ఫౌండేషన్ వేసారా? ఎక్కడైనా ఒక డెవలప్మెంట్ చూపించారా? మరి ఆ రోజు మేము అందరికి బీసీలు, ఎస్సీలు, ఎస్టీ, మైనార్టీలకు అందరికీ ఆర్థికంగా చేశాము. మీరేం చేశారండి? కేవలం నవరత్నాలు అంటున్నారు. ఆ నవరత్నాల్లో కూడా మీకు కావాల్సినటువంటి
వారి పేర్లే ఉంటున్నాయే తప్ప నిజమైనటువంటి లబ్ధిదారులు మేము ఎంతమంది ఉన్నారు? ఎస్టీలకి 3 ప్రతి ఉప ఒక్కరికి ముఖ్యమంత్రి పదవులు ఇచ్చాం, రాజ్యాధికారం ఇచ్చామా. మేము 3 ఎస్టీలకి 3 ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, రాజ్యాధికారం ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ బీసీలకి రాజ్యాధికారం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ బీసీలకి రాజ్యాధికారం ఇచ్చాడు. ఏదైతే అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించారో రాజ్యాధికారం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మీలాగా అడగదొక్కలా, మీ చంద్రబాబు నాయుడు లాగా అవసరానికి వాడుకొని తర్వాత అడగదొక్కలా వారికి రాజ్యాధికారం ఇచ్చాడు. రాజ్యాధికారం ఇచ్చామమ్మా. మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారం వచ్చింది. రాజ్యాధికారం వచ్చిందమ్మా. ఎక్కడొచ్చిందండి? డోర్ డెలివరీలు చేయడంలో వచ్చిందా? రోడ్డు మీద మర్డర్లు చేయడంలో వచ్చిందా? పిచ్చి వాళ్ళని చేసి చంపడంలో వచ్చిందా? ఇదేనా రాజ్యాధికారం అంటే? ఇదేనా మహిళల పట్ల కానివ్వండి, దళితుల పట్ల కానివ్వండి మీరు చేస్తున్నటువంటి రాజ్యాధికారం ఇదేనా? ఏంటమ్మా వినిపించలేదు ఇదే కడప జిల్లాలో మేడం గారు. మేడం ఆవిడ వాయిస్ నాకు బ్రేక్స్ వస్తున్నాయి. మీరు అన్నదానికి ఆవిడ కౌంటర్ ఇస్తున్నారు. ఏమంటున్నారంటే డోర్ డెలివరీలు అంటే హత్యలు చేసి డోర్ డెలివరీలు చేయడంలో వచ్చిందా రాజ్యాధికారం, మహిళలను కొట్టించడంలో వచ్చిందా రాజ్యాధికారం అని అంటున్నారు. ఆ రామ్మూర్తి నాయుడు ఎక్కడ ఉన్నాడు అడగమ్మా. చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఎక్కడ ఉన్నాడు అడగండి ఒకసారి. ఆయన కనిపించట్లేదంట. చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు అడిగితే చెప్తారు ఇవన్నీ. నారా రామ్మూర్తి నాయుడు ఎక్కడ ఉన్నారమ్మా? గొలుసులేసి కట్టాడు కదా మీ చంద్రబాబు నాయుడు. నారా రామ్మూర్తి నాయుడికి గొలుసులేసి కట్టారంట కదా. ఎక్కడున్నారో ఒకసారి తెలుసుకోండి. లేదమ్మా ఈ రోజున ఏ పథకం అందినా 90% ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటున్నారమ్మా, అణగారిన వర్గాలే. ఈ పథకాలన్నీ కూడా ఎన్ని లక్షల కోట్లు కూడా వెళ్తున్నాయంటే 90% ఏదైతే ప్రభుత్వం వారు ఇస్తున్నారో 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళే ఉంటున్నారమ్మా. అందులో మరి ఎటువంటి ఇదేదు. ఇంతకు మునిపించిన పథకాలు ఇద్దరికో ముగ్గురికో ఒక ఊరిలో ఉంటే ఆ మండలానికో 2-3 ట్రాక్టర్స్ వచ్చాయి. ఆ 2-3 ట్రాక్టర్స్ కూడా ఎవరైతే బలవంతులు ఉండేవారో, ఎవరైతే రాజకీయ నాయకులకి అండగా ఉండేవారో వారికి ఇచ్చారు తప్ప పేదవాడికి అందలా. ఈరోజు ప్రతిదీ పేదవాడికి అందుతుంది. మేము నాణ్యమైన విద్య ఇస్తున్నాం, నాణ్యమైన వైద్యం, పేదవాడికి నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం, నాణ్యమైన విద్య ఇస్తున్నాం. మేము అంతకంటే పేదవాడికి ఏం కావాలమ్మా? పేదవాడికి ఏం కావాలి? వాడికి ట్రాక్టర్ అక్కర్లా, పేదవాడికి ట్రాక్టర్ అక్కర్లా, పేదవాడికి బస్సు అక్కర్లా, పేదవాడికి ట్రైన్ అక్కర్లా. పేదవాడికి కావాల్సింది ఆ పిల్లవాడికి నాణ్యమైన విద్య, ఆ కుటుంబానికి కావాల్సింది నాణ్యమైన వైద్యం. ఏదైతే పెద్దవాడు కార్పొరేట్ ఆఫీసులో చేయించుకుంటున్నాడో వాటికి దీటుగా, వాటికి సమానంగా నాణ్యమైన వైద్యం కావాలి, నాణ్యమైన విద్య కావాలి. ఆ 2 జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి అందిస్తున్నాడు. అది రాబోయే రోజుల్లో, రాబోయే 10 సంవత్సరాల్లో వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొస్తుందని నమ్మకంతో మేమంతా ఉన్నామమ్మా. మరి ఆ నమ్మకం ఉన్నప్పుడు అదంతా మీరే చేసినప్పుడు మరి క్యాండిడేట్లను మార్చాల్సిన అవసరం ఏముందండి? మీరంటున్నటువంటి విద్య ఏదైతే ఉందో మరి ఈ రోజు విదేశీ చంద్రబాబు నాయుడు చంద్రగిరి నుంచి ఎందుకు వెళ్ళాడు అమ్మా కుప్పం? చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్ళాడు? మీ ఆవిడ గల్లా జయదేవ్ గారు చంద్రగిరి నుంచి గుంటూరు ఎందుకు వచ్చారు మొన్న ఎలక్షన్ లో? గల్లా జయదేవ్ గారు ఎక్కడో ఉంటే పాయికరాపేట ఎందుకు వేశారు? రమేష్ గారు స్థానచలనంగా మీ పార్టీ నాయకుడు తీసుకునే నిర్ణయానికి మీరు ఉంటారు, కట్టుబడి ఉంటారు. స్థానచలనంగా బట్ అక్కడ ఉన్నటువంటి అసంతృప్తులతో ఇప్పుడు వచ్చిన కొత్త నాయకులు సమన్వయం చేసుకుని వెళ్తారా? బట్ ఇంకోటి, అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో బాహాటంగా బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది, పక్క పార్టీలను చూస్తున్నారు. ఇదెందుకు మరి? తప్పకుండా అమ్మా, జనరల్ ఎలక్షన్స్ ముందు కొన్ని జంబ్లింగ్స్ ఉంటాయి, ప్రతి పార్టీకి ఉంటాయి. ఎక్కువ తక్కువ అవి ఎంతవరకు వాటిని ఇవి చేస్తుంది అని ఆలోచన చేసుకోవాలి తప్ప జనరల్ ఎలక్షన్స్ ముందు అసమ్మతివాదులు తప్పకుండా ఉంటారు, ఏ పార్టీలైనా. రమేష్ గారు పక్క పార్టీకి చూస్తే అదే జంపింగ్స్ ఉంటాయి అంటారు, కానీ ఇక్కడ ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి జంపింగ్స్ ఉన్నాయి, ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి జంపింగ్స్ ఉన్నాయి. మీరు అన్నట్టు స్థానికంగా ఎలక్షన్స్ లో జంపింగ్స్ ఉంటాయి. ముందు వారిని జనసేనకి ఎన్ని ఇస్తారు అమ్మా? మేడం గారు ఒక నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వారు చంద్రబాబు నాయుడు గారు జనసేనకి ఎన్ని ఇస్తారో ఆయన ఉంచుకుంటారో ముందు చెప్పండి, అప్పుడు చూద్దరు కానీ సినిమా, అప్పుడు సినిమా వస్తుంది.
జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తాడు, ఏ సీట్లు ఇస్తాడు, తెలుగుదేశం ఏ సీట్లు ఉంచుకుంటారు, ఎక్కడెక్కడ పోటీ చేస్తారనేది క్లారిటీ వస్తే అప్పుడు మేము చంద్రబాబు నాయుడు లాగా ఎలక్షన్ రోజు వరకు తీసుకెళ్ళి ఆ ముందు రోజు నీకు టికెట్ లేదు వెళ్ళిపో అనే రకం జగన్మోహన్ రెడ్డి గారు కాదమ్మా. 6 నెలల ముందు క్రితం నుంచి కూడా చెప్పారు, ఎవరైతే అక్కడ మాకు మంచి కాదు అనుకుంటున్నారో అక్కడ సీట్లు మార్పు చేస్తాం అని చెప్పి 3 నెలల ముందుగానే కాన్సిక్వెన్సెస్ ఏమి రావని 3 నెలల ముందుగానే ధైర్యంగా సీట్లు మార్చాడు. అది నిజమైన నికార్సైన రాజకీయ నాయకుడి పని. ఎలక్షన్ ముందు రోజు వరకు, నామినేషన్ ముందు రోజు వరకు నీకు సీట్ ఇస్తానని చెప్పి ఆ రోజు సీట్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు లాగా మోసం చేసే తత్వం వైఎస్ఆర్ ఫ్యామిలీలో లేదమ్మా. అదే ఈరోజు జరుగుతుంది, అదే మాకు మంచి కూడా చేస్తుంది.